హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు చాలా వెరైటీ అయిన రెసిపీతో వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూర అరటికాయలు ఫ్రెండ్స్. కూర అరటికాయలను తీసుకొని నేను పకోడీ చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ చాలా రకరకాల వస్తువులు, నైటీలు, గోల్డ్ రంగులు, ఇవన్నీ ఒక గృహిణికి సంబంధించినవి అన్నీ, బెడ్షీట్లు, అవన్నీ లింక్ అనేది డిస్కషన్ భాషలో ఇచ్చాను. తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి టెలిగ్రామ్ని. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, చెక్కు మనం వీడియోలో చూపించిన విధంగా తీసుకుంటే చెక్కులు అనేది పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అరటికాయ చెక్కులో ఇది చాకుతో చూడండి ఫ్రెండ్స్, మొన అనేది కొంచెం పట్టించేసి ఇలా లాగితే ఫ్రెండ్స్ వచ్చేసిద్ది. ఉంచేసి ఇదే విధంగా పూర్తి దాకా చూస్తే ఫ్రెండ్స్ అర్థమైంది వీడియో అనేది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం 2 అంగుళాలు ఇలా అనేసేసి ఇలా తీస్తే పొడవుగా వచ్చేస్తుంది. చెక్కు తీసేటప్పుడు కొంచెం ఇది ఉన్నా ఏం అవ్వదు ఫ్రెండ్స్. చెక్కుతో తినచ్చు. పకోడీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అరటికాయ పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అరటికాయ చాలా బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం అలాగ ఉంది, పక్కన పడేసేసి ఇవి వాటర్లో కడుక్కోవాలి ఫ్రెండ్స్. చక్కగా వాటర్లో కడిగేసేసి 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అరటికాయని కడిగేసేసాక శుభ్రంగా తురుము పట్టుకునేది బ్లేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అరటికాయని తురుము పట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా తురుము పట్టుకుంటే కూర అరటికాయని పకోడీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా తురుము పట్టుకోవాలి. ఇలా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తువులు అనేది చాకులు కానించి, కత్తెర్ల కానించి, నైట్ డ్రెస్సులు కానించి, చుడిదార్స్, పంజా డ్రెస్సు, శారీస్, దేవుడి సామాగ్రి అన్నీ చాలా రేటు తక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. చూసుకోవాలి ఫ్రెండ్స్. డిస్కషన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు మనం యూట్యూబ్కి సంబంధించిన మైకులు, స్టాండ్లు కూడా ఫ్రెండ్స్ A to Z టెలిగ్రామ్లో డిస్కషన్ బాక్స్లో లింక్ ఇచ్చా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. ఇదే విధంగా పూర్తిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చాలా తెల్లగా వచ్చింది. ఇది కూడా కొంచెం కూడా వీడియోలో చూపించిన విధంగా ఇంకొంచెం ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా ఇదే విధంగా తురుము పట్టుకోవాలి.
తురుము పట్టుకుంటే బాగా అయింది ఫ్రెండ్స్. పెద్ద కాయ కదా, కాయ వచ్చేసి 7 రూపీస్ ఫ్రెండ్స్. బనానా 4 అరటికాయ తక్కువ రేటే ఉన్నాయి, పెద్ద కాయ. ఇంకో కొంచెం చిన్నకాయలు అయితే 6 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది ఈ విధంగా కోరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా తీసుకున్నాక తురుము పట్టుకున్నాను కూర అరటికాయని. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అందరికి అర్థమైద్దిలే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా. ఇదే విధంగా 2 పచ్చిమిర్చిని సన్నగా నైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెండు పచ్చిమిర్చిని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అల్లం తురుము లేదు అంటే ఫ్రెండ్స్ సింపుల్గా వాము కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా శనగపిండి వేసి పకోడీ చేస్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ నేను తింటాను, మాకు పడిద్ది. వాము మీకు నచ్చకపోతే కనుక వాముకు బదులుగా ఇట్లా కలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్. వాముకి బదులుగా మీరు అల్లం తురుము వేసుకోండి. కొంచెం చూడండి ఫ్రెండ్స్, 1/2 టేబుల్ స్పూన్ వేసాను, ఎక్కువ అయింది. తినే సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది, గుల్లగా బాగుంటుంది. తగినంత రుచికి తగినంత సాల్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు మాత్రం ఒకసారి అయినా ఇంట్లో ట్రై చేయండి. అల్లం తురుమైనా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. శనగపిండి వేస్తున్నాను ఫ్రెండ్స్, జల్లించి వేసుకోవాలి. ఒకప్పుడు చాలా రుచిగా ఉంటుంది, టేస్టీ రుచి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేసాను ఫ్రెండ్స్. కప్పుడు శనగపిండి వేసాను ఫ్రెండ్స్, జల్లించి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు రైస్ పౌడర్ వేసాను. వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చెక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక స్టవ్ మీద ఫ్రెండ్స్ బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అదే విధముగా కాస్త చూడండి ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర ధనియాల పౌడరు వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు నూరుకొని కూడా వేసుకుంటే ఫ్రెండ్స్ ఆ ఘాటు సరిపోయిద్ది.
చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కరివేపాకున్న కరివేపాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్, కొంచెం పసుపు. ఆయిల్ వేసుకున్నాక వేడి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి. వీడియో అనేది పూర్తి దాకా చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకున్నాక ఈ పచ్చిమిరకాయల్లో ఉన్న ఘాటు సరిపోయింది. కొంచెం వాటర్ చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా వేసుకుంటే ఫ్రెండ్స్ రసంలోకి సాంబార్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పకోడీ అనేది కొంచెంసేపు దాకా ఇదే విధంగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకుంటే ఫ్రెండ్స్ తినేటప్పుడు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. వాము ఇష్టపడిన వాళ్ళు అల్లం తురుము వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని. ఇవే చాలా అయింది ఫ్రెండ్స్. ఇదే విధంగా వేసుకొని చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. పకోడీ అనేది చాలా క్రిస్పీగా మెత్తగా ఉంటాయి, బాగుంటుంది. అరటికాయ పకోడీ తురుము పట్టి చేస్తున్నాను శనగపిండి వేసి. ఇదే విధంగా ఇంత ఫిట్గా కలుపుకోవాలి. కొంచెం ఎన్నో పట్టవు ఫ్రెండ్స్ వాటర్ అనేది. ఇక్కడ నచ్చితే మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఆయిల్ వేడి అయినాక ఫ్రెండ్స్ చూడండి, ఇది కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల సేపు దాకా ఉడకనివ్వాలి. లోలో ఉంచేసి కదిలించుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాక లోపల ఉడికిందాక పకోడీ, అరటికాయ పకోడీ ఉడికిందాక వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అనేది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్. అదే విధంగా లోలో ఉంచేసి లోపల అడుగుదాకా వేగిందాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పకోడీ అనేది చాలా క్రిస్పీగా మెత్తగా తినే కొద్దిగా తినాలనిపించే పకోడీ, అరటికాయ పకోడీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా 1-2 సార్లు కలుపుకోవాలి. కలుపుకొని లోలో ఉంచేసి దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కుక్ అవ్వాలి. 10 నిమిషాల సమయం పట్టిద్ది. అడుగుదాకా ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. వాము ఇష్టపడని వారు అల్లం తురుము, మిరియాల పౌడరు, పచ్చిమిర్చి, పెద్దలపై కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. రకరకాలుగా చేస్తారు. నేను ఈ విధంగా నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదే విధంగా ఈ బ్యాటర్ని మరలా కలుపుకుంటూ వేసుకుంటే చిన్న చిన్నగా పకోడీ అనేది రెడీ అయింది. పూర్తిగా వేగాక తీసుకున్నాక ఫ్రెండ్స్ మరలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అరటికాయ పకోడీని మరలా 1-2 సార్లు కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిరకాయలు ఈసారి మీరు దంచి వేసుకోండి ఫ్రెండ్స్. మిక్సీలోనే వేసుకోవచ్చు. మరలా చిన్న చిన్నగా కొద్దిగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. 1-2 నిమిషాలు ఆగినాక అంటే గంటికి అంటేసేసిద్ది పిండి తడిగా ఉంటే. అందుకనేసేసి 1-2 నిమిషాలు ఉన్నాక కలుపుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేగనిచ్చుకొని ప్లేట్లోకి ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైస్లోకి బాగుంటుంది. పులుసు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అరటికాయ పులుసు పకోడీతో. అదేవిధంగా
మొత్తం వేగాక ఇదే విధముగా ప్లేట్లోకి తీసుకున్నాక ఫ్రెండ్స్ అరటికాయ పకోడీ రెడీ అయింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా అవుతాయి ఫ్రెండ్స్ పకోడీ అనేది. నేను ఒక్క కాయ చేశాను, శనగపిండి వేసి రైస్ పౌడర్ వేసి ఇదే విధముగా మరలా లోలో ఉంచేసి అడుగుదాకా కలుపుకోవాలి. ఈ సమయాన 1 నిమిషం 2 నిమిషాలు ఆగినాక గరిటె పెట్టి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడే కలిపితే గంటి కంటేసేసిద్ది పిండి అంతా, పకోడీ పిండి అంతా. అందుకనేసేసి 2 నిమిషాలు ఉన్నాక ఇదే విధంగా అడుగుదాకా 1-2 సార్లు కలుపుకొని దగ్గరే ఉండి మాడకుండా లోపల దాకా పకోడీ ఉడికిందాక మనము కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మరలా లోలో ఉంచేసి 2 నిమిషాల సేపు గోల్డ్ కలర్లోకి వచ్చిందాక మనం ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా వేయించుకుంటే టేస్టీ అయిన అరటికాయ పకోడీ రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది, చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుంది. ఇంకొద్దిగా 2 నిమిషాలు వేగనివ్వాలి ఫ్రెండ్స్. వేగనిస్తేను మరలా తీసుకొని మనం కలుపుకున్న పిండి అంతా వేసుకొని ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా పకోడీ అనేది అరటికాయ పకోడీ రెడీ అయింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దిగా తినాలనిపించింది, బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇదే విధంగా నూనె అంతా వడిచిందాక ఇలా తీసుకొని అడుగున చిల్లుల గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టుకొని ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది రైస్లోకి, సాంబార్లోకి, రోటి పచ్చడిలోకి ఈ పకోడీ కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.